హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అనంతపూర్. మీరు చూస్తున్నారు బ్లెస్సీ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో రైతులందరూ ఎంతగానో వీక్షణ పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో మనమైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, అదేవిధంగా తెలంగాణలోని మనకి రైతులందరూ కూడా ఎంతగానో ఈ పిఎం కిసాన్ డబ్బుల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అది కూడా 18వ విడతకి సంబంధించి. మనకైతే మాత్రం డబ్బులు ఎప్పుడు పడతాయి, ఎప్పుడైతే మన బ్యాంక్ ఖాతాలోకి వస్తాయని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎంతగానో ఆసక్తిగా చూస్తున్నారు. రైతులందరూ కూడా దీనికి సంబంధించి కామెంట్ కానివ్వండి, అదే విధంగా మనకి బయట కామెంట్ సెక్షన్లో కానివ్వండి, బయట కానీ అడుగుతున్నారు. సో దానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనకైతే వచ్చింది. సో మన ప్రధానమంత్రి మోడీ గారే దీనికి సంబంధించి మనకి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఈ పిఎం కిసాన్ సంబంధించి ఏంటి అప్డేట్ అని మనం కానీ చూసుకున్నట్లయితే, పిఎం కిసాన్ డబ్బులు అనేవి మనకి మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాల్లోనే చాలా ఒక గొప్ప పథకం. ఎందుకంటే మనకి ఇక్కడ ఇందులోని రైతులకైతే ప్రతి సంవత్సరం వేస్తున్నారు. సో ఈ డబ్బుల్ని అయితే మాత్రం మనకి ఇప్పుడు 6,000 అయితే ఉండేది. ఈ 6,000 అనేటివి మనకి మూడు విడతల కింద విభజించి 2 విడతలకి అంటే రూ. 2,000 చొప్పున ప్రతి విడతకి అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ డబ్బులనేవి అధికారులతో మాట్లాడడం వల్ల పెంచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా పీఎం కిసాన్ డబ్బులతో పాటు రైతులకి ఇంకా ఎక్కువ డబ్బులైతే చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. సో ఇదే విధంగా మనకి ఈ డబ్బులనేవి ఎప్పుడు పడతాయి? మనకి ఈ 2024లో పీఎం కిసాన్ డబ్బులనేవి ఎప్పుడు పడతాయని చెప్పేసి అయితే అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఈ డబ్బులనేవి ఇంకా ఆలస్యం అయితే అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే పీఎం కిసాన్ డబ్బులనేవి అంత తొందరగా పడేటట్టుగా మనకైతే లేవు. ఎందుకనంటే మనకి ఈ పీఎం కిసాన్ డబ్బులు ఈ వినాయక చవితికి అయితే పడతాయని చెప్పేసి చాలా న్యూస్ పేపర్‌లోని ఇంకా కొన్ని ఆర్టికల్స్‌లో అయితే వచ్చింది. కాకపోతే మనకి ఈ డబ్బులైతే మాత్రం ఇప్పుడు పడలేదు. ఇప్పుడున్న అప్డేట్ ప్రకారంగా అయితే మాత్రం ఇప్పుడు వాటిని మనం రిఫ్రెష్ చేసి చూసినప్పుడు మాత్రం మనకి ఏం అప్డేట్ వచ్చింది అని అనుకున్నట్లయితే ఈ పీఎం కిసాన్ డబ్బులు అనేవన్నీ కూడాను మనకి దసరా సమయానికైతే పడే ఛాన్స్ అయితే ఉంది. సో అదే విధంగా మనకి ఇక్కడ పీఎం కిసాన్ డబ్బుల్లో అయితే ఖచ్చితంగా 100% కూడా ఈ 6,000 కాస్త 8,000 చేస్తారని చెప్పేసి మనకి న్యూస్ అయితే వచ్చింది. ఈ 8,000 కూడా మనకి ఎలా ఇస్తారు అనుకున్నట్లయితే, మీకు మీకు వచ్చే పీఎం కిసాన్ డబ్బులు ఏ విధంగా అయితే మీకు 3 విడతల కింద రూ. 2,000 చొప్పున వచ్చిందో, ఈసారి మీకైతే మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ కూడాను పీఎం కిసాన్ డబ్బులు 4 విడతల కింద వచ్చి రూ. 2,000 అనేది మీకు 4 సార్లు పడడం జరుగుతుంది. ఆ విధంగానే మీకు రూ. 8,000 అయితే మీ ఖాతాలోకి అయితే వస్తాయి. ఇదే విధంగా ఈ పీఎం కిసాన్‌కి సంబంధించి కూడాను మీలో ఎవరైనా సరే ఇంకా కేవైసీ గాని చేయించుకోకపోయినట్లయితే వెంటనే వెళ్లి మీ దగ్గర ఉన్న సీఎస్‌సి సెంటర్‌కి, నెట్ సెంటర్‌కి వెళ్లి పీఎం కిసాన్‌కి సంబంధించి కేవైసీ అయితే చేయించుకోండి. ఎందుకంటే మీరు పీఎం కిసాన్‌కి సంబంధించి కేవైసీ గాని చేయించుకోకపోయినట్లయితే మీకు ఖచ్చితంగా ఆ తర్వాత విడత నుంచి అయితే మీకు డబ్బులైతే పడడం మానేస్తాయి. 18థ్ విడతకైతే మాత్రం ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా కేవైసీ అయితే చేయించుకోవాలి. ఇంకా అదే విధంగా దీంతో పాటు ఎన్‌పీసీఐ లింక్ కూడా ఉండాలి. మీ బ్యాంక్ బుక్ అనేది మీ ఆధార్ కార్డ్‌తో లింక్ అయితే అయ్యి ఉండాలి. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ బ్యాంక్ బుక్ అనేది మీ ఆధార్ కార్డ్‌తో గాని లింక్ అయ్యి లేనట్లయితే మాత్రం ఖచ్చితంగా కూడా మీరు ఇప్పుడే వెళ్లి మీ బ్యాంక్‌కైతే సందర్శించి మీ బ్యాంక్‌లో అయితే మీ ఆధార్ కార్డ్‌ని లింక్ అయితే చేసుకోగలరు. ఒకవేళ అలా లింక్ ఉన్న అకౌంట్‌కి మాత్రమే ఈసారి నుంచి 18 విడత కింద మీకు డబ్బులైతే జమ అయితే అవుతాయి. ఒకవేళ ఎన్‌పీసీఐ లింక్ లేకపోయినా పీఎం కిసాన్‌కి సంబంధించి ఈకేవైసీ గాని చేయించుకోకపోయినా సరే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఖాతాలోకి అయితే డబ్బులైతే పడవు. ఇంకా ఇదే విధంగా పీఎం కిసాన్‌కి సంబంధించి అర్హులైన లిస్ట్ జాబితా ఏదైతే ఉందో, దానికి సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలో కూడా మీకు వీడియో గాని కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇదే విధంగా పీఎం కిసాన్‌కి సంబంధించి కేవైసీ విషయంలో గానివ్వండి, ఇతర ఏ విషయంలో అయినా సరే, మీకు గాని ఎటువంటి డౌట్‌లున్నా సరే ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. జస్ట్ కామెంట్ సెక్షన్‌లో వెళ్లి మీరు కామెంట్ అయితే చేయండి. రైతులైతే మాత్రం ఎప్పుడు ఈ పీఎం కిసాన్ డబ్బులైతే పడతాయని చెప్పి అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. చాలా ఎదురు చూపుతో చూస్తున్నారు. ఒకవేళ మీకు గాని పీఎం కిసాన్‌కి సంబంధించి ప్రతి న్యూస్ కూడా మీ వరకు రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకుంటారో మా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీ వరకైతే వస్తుంది. సో, పీఎం కిసాన్ అనే కాదు ఏపీ వాళ్ళకి గానివ్వండి, తెలంగాణ వాళ్ళకి గానివ్వండి, ప్రతి పథకం గానివ్వండి, ప్రతి ఉద్యోగంకి సంబంధించి మన ఛానెల్‌లో అయితే వీడియోస్ అయితే చేసి పెడుతున్నాను. ఇంకా రైతులు ఎవరైతే ఉన్నారో ఈ 2 అయితే చెక్ చేసుకోవాల్సిందిగా చూసుకోండి. మీ ఆధార్ కార్డ్ అనేది బ్యాంక్‌కైతే లింక్ అయ్యి ఉందా? అదే ఎన్‌పీసీఐ లింక్ అయితే ఉందా? మీ పీఎం కిసాన్ ఈకేవైసీ ఏదైతే ఉందో అది పూర్తయిపోయి ఉందో లేదో చెక్ చేసుకోండి. మీకైతే మాత్రం ఈ సంవత్సరం దసరా దగ్గరలో అయితే మాత్రం ఖచ్చితంగా మీ ఖాతాలోకి డబ్బులైతే జమ అవ్వడం జరుగుతుంది. ఇక మీకు 6,000 జమ అవుతుందా అనుకుని మీరు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 6,000 కన్నా మీకు ఎక్కువ డబ్బులే
జమ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్.